భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్సార్ కాంగ్రెస్ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. పార్టీని పటిష్టపరిచేందుకు అవసరమైన చర్యలతో పాటు సమస్యలపై మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. నేటి పార్టీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత పలు కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సుప్రీం తీర్పు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్య నేతలంతా ఈ నెల 6న కేంద్ర కార్యాలయంలో 2 విడతలుగా సమావేశమయ్యారు. సమావేశంలో చర్చించిన అభిప్రాయాలను పార్టీ అధ్యక్షుడితో పాటు గౌరవాధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ నెల 8న పార్టీ కేంద్ర పాలక మండలి, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులతో కూడా విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలనుకున్న పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లాల్సి రావడం వల్ల ఈ సమావేశం బుధవారానికి వాయిదా పడింది. అయితే ఈ సమావేశానికి సీజీసీ, సీఈసీ సభ్యులంతా తప్పనిసరిగా హాజరవ్వాలని పార్టీ ముఖ్య నేతలు సూచించారు. బుధవారం జరిగే విస్తృత స్థాయి సమావేశంలో కూడా అందరి అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని తదుపరి కార్యాచరణను అదే రోజు వెల్లడిస్తామని పార్టీ నేతలు ప్రకటించారు. మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశపు నిర్ణయాలు ఆ ఉత్కంఠకు తెరదించే అవకాశాలున్నాయి.